నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. వైఎస్ జగన్ మీద మాజీ మంత్రి ఎమ్మెల్యే సోమిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పర్యటనలో కారు కింద పడి సింగయ్య మృతి చెందడం జగన్ చేసిన హత్య అని విమర్శించారు. అనుమతులు లేకుండా 9 గంటల ర్యాలీ నిర్వహించి దళిత సోదరుడు సింగయ్య మృతికి కారణమయ్యాడని ఆరోపించారు. వైసీపీ హయాంలో బెట్టింగులకు పాల్పడి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి విగ్రహావిష్కరణకు వెళ్లడం హాస్యాస్పదమన్నారు. లోకేష్ పవన్ల పర్యటనలు వైసీపీ అడ్డుకున్న విషయం అందరికీ తెలుసని గుర్తు చేశారు. అయినప్పటికీ జగన్ పరామర్శ, విగ్రహావిష్కరణకు అనుమతించి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్ అండ్ టీం కుట్ర చేస్తున్నారని సోమిరెడ్డి విమర్శించారు. పర్మిషన్స్ వైలేట్ చేసావు. 100% నీ కారు కింద సింగయ్య మెడ నలిగి చనిపోతే నీ ర్యాలీలో తీసుకొచ్చి ఆ శరీరాన్ని తీసుకుపోయి పక్కన బారేశారు, వదిలేసి వెళ్ళిపోయినారు. నీకు పర్మిషన్ ఇచ్చింది పోలీస్ పర్మిషన్ ఇచ్చింది 100 మందితో కాన్వాయ్ కాకుండా 3 కార్లతో ఇస్తే దాదాపు 9 గంటల సేపు ర్యాలీ చేశావు. ఒక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి, ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? నువ్వు ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వైనాట్ 175 అంటే బెట్టింగ్లు కట్టి తమరు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జూన్ 12వ తేదీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడు. జూన్ 9వ తేదీ ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరు కారణం? మీరే కారణం. నువ్వు 175 అని చెప్పి దానికి ఆయన బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని అప్పులు పాలై ఆత్మహత్య చేసుకున్న ఆయనకి విగ్రహావిష్కరణకు పోయినావు. ఫైనల్గా ఆ ర్యాలీలో రప్ప తప్పేంటి, నరికేస్తాం, గంగమ్మ తిరునాళ్ళలో నరికేస్తాం. అందుకనే ఫైనల్గా నీకు ఒక మాట చెప్తుండా. వైఎస్ఆర్ అని పేరు తీసి ఎందుకు ఆయనకి మీ తండ్రికి చెడిపేరు? రప్ప పార్టీ అని పెట్టుకో. రప్ప పార్టీ. ఫ్యాన్ గుర్తు తీసేయి, గొడ్డలు గుర్తు పెట్టుకో. వాళ్ళు అదే కదా ప్లే కార్డు ప్రదర్శించింది అదే కదా. మీ చిన్నాయన్ని చంపింది గొడ్డలతోనే కదా, మీ సొంత చిన్నాయన్ని. నీ మనుషులు పోలీస్ ఇచ్చిన పర్మిషన్స్ను వైలేట్ చేసావు. 100% నీ కారు కింద సింగయ్య మెడ నలిగి చనిపోతే నీ ర్యాలీలో